హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వంశీ రెమిడాల. మనందరికీ తెలుసు, మొన్నటి ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలకి గాను 21 స్థానాలు గెలుచుకుంది. మరి ఆ 21 స్థానాలు గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కూడా నాలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం కాకపోయినా పవనిజంను బతికించడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మొదటగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి వంగ గీతా విశ్వనాథ్పై 70,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. 2019లో ఇక్కడ వైసీపీ గెలిచింది. తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు గారు తన ప్రత్యర్థి అయినటువంటి భూమన అభినయ్ గారిపై 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది 2019లో వైసీపీ స్థానం. ఇక కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపొందడం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి సిహెచ్ సునీల్ గారిపై 2,29,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇక్కడ వైసీపీ గెలిచింది. తర్వాత కోడూరులో అరవ శ్రీధర్ గారు గెలుపొందడం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి కోరుముట్ల శ్రీనివాసులపై 11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ స్థానం. ఇకపోతే తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గారు గెలుపొందడం జరిగింది. మనోహర్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారిపై 48,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ స్థానం. పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు గారు గెలుపొందడం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి తెల్లం రాజలక్ష్మి గారిపై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ స్థానం. ఇకపోతే ఉంగుటూరు ఎమ్మెల్యేగా పచ్చమట్ల ధర్మరాజు గారు గెలుపొందడం జరిగింది. ధర్మరాజు గారు తన ప్రత్యర్థి అయినటువంటి శ్రీనివాసరావు గారిపై 44,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ స్థానం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాసులు గారు గెలుపొందడం జరిగింది. శ్రీనివాసులు గారు తన ప్రత్యర్థి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారిపై 62,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ స్థానం. భీమవరం ఎమ్మెల్యేగా రామాంజనేయులు గారు గెలుపొందడం జరిగింది. రామాంజనేయులు గారు తన ప్రత్యర్థి అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారిపై 66,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ స్థానమే. ఇక నరసాపురం ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ గారు గెలుపొందడం జరిగింది. నాయకర్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి వరప్రసాద రాజు గారిపై 50,000 ఓట్లు 49,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ స్థానమే. ఇకపోతే నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ గారు గెలుపొందడం జరిగింది. దుర్గేష్ గారు తన ప్రత్యర్థి శ్రీనివాస్ నాయుడు గారిపై 33,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2019లో ఇది వైసీపీ ప్లేస్. తర్వాత రాజానగరం ఎమ్మెల్యేగా వత్తుల బలరామకృష్ణ గారు గెలుపొందడం జరిగింది. బలరామకృష్ణ గారు తన ప్రత్యర్థి అయినటువంటి జక్కంపూడి రాజా గారిపై 34,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ స్థానమే. ఇక గన్నవరం ఎమ్మెల్యేగా సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది. సత్యనారాయణ గారు తన ప్రత్యర్థి అయినటువంటి వేణుగోపాలరావుపై 33,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ స్థానమే. రాజోలు ఎమ్మెల్యేగా దేవ వరప్రసాద్ గారు గెలుపొందడం జరిగింది. వరప్రసాద్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి సూర్యారావు గారిపై 39,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది 2019లో జనసేన స్థానం. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇక్కడే. ఇకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతన్ నానాజీ గారు గెలుపొందడం జరిగింది. నానాజీ గారు తన ప్రత్యర్థి అయినటువంటి కురసాల కన్నబాబు గారిపై 72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది 2019లో వైసీపీ స్థానం. తర్వాత విశాఖ సౌత్ విశాఖలో వంశీకృష్ణ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది. వంశీకృష్ణ యాదవ్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి గణేష్ కుమార్ గారిపై 64,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది 2019లో టీడీపీ స్థానం. యలమంచిలి ఎమ్మెల్యేగా ఎస్ విజయ్ కుమార్ గారు గెలుపొందడం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి వెంకటరమణమూర్తి గారిపై 48,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక నెల్లిమర్ల ఎమ్మెల్యేగా నాగమాధవి గారు గెలుపొందడం జరిగింది. మాధవి గారు తన ప్రత్యర్థి అయినటువంటి అప్పలనాయుడు గారిపై 39,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.
తర్వాత పాలకొండ ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ గారు గెలుపొందడం జరిగింది. జయకృష్ణ గారు తన ప్రత్యర్థి అయినటువంటి కళావతి గారిపై 13,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ ప్లేస్ అయ్యి. అనకాపల్లి ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ గారు గెలుపొందడం జరిగింది. కొనతాల రామకృష్ణ గారు తన ప్రత్యర్థి అయినటువంటి భరత్ కుమార్ గారిపై 65,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది 2019లో వైసీపీ స్థానం. ఇక చివరిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ గారు తన ప్రత్యర్థి అయినటువంటి అన్నంరెడ్డి ఆదిప్ రాజు గారిపై 81,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది కూడా 2019లో వైసీపీ స్థానమే. ఈ 21 మంది ఎమ్మెల్యేలు మన జన సైనికులకు నాయకులుగా ఎన్నుకోబడ్డారు. ఈ 20 మంది ఎమ్మెల్యేలు రానున్న రోజుల్లో ఈ 20 మంది 60 మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.